హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే వీకెండ్ బ్లాగ్ అండి. ఈ సాటర్డే అయితే మేము బయటికి వెళ్ళాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇదే అండి, ఎగ్జిబిషన్కి వెళ్ళాము. కూకట్పల్లిలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఎగ్జిబిషన్ బయట వ్యూ అయితే ఇలా ఉందండి. బయట నుండి చాలా బాగుంది. ఇంకా పిల్లలు కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఎగ్జిబిషన్లో టికెట్ అయితే పెద్దవాళ్ళకి 150, చిన్నపిల్లలకైతే 120 అంట అండి. 3 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి 120 అంట. ఇంకా అబవ్ 5 ఇయర్స్ వాళ్ళకైతే 150 అంట. ఇదిగోండి, ఇంకా లోపలికైతే ఇలా వెళ్ళాలి. ఇంకా లోపలికి ఇలా వెళ్తే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కార్టూన్స్, అనిమల్స్, సీనరీస్ అయితే పెట్టారండి. పిల్లలు చూస్తుంటే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. చూడ్డానికి బాగున్నాయి కాబట్టి. ఇంకా లోపల నుండి అయితే ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇంకా ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఇదైతే ఫిష్ ఎక్వేరియం అండి. ఇంకా లోపల నుండి అంతా ఇలానే ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్ అవుతారు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫిషెస్ అండి, రియల్ ఫిషెసే. ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా తర్వాత వాటర్లో అయితే బాగా స్విమ్ చేసుకుంటూ బాగా ఉన్నాయండి. పిల్లలైతే చూస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం కూడా ఇలా కలర్ఫుల్గా చూడడం చాలా రేర్ కదండి. ఇంకా ఈ ఫిషెస్ కూడా చాలా రేర్గా కనిపిస్తాయి. ఇలా ఎగ్జిబిషన్లో కానీ లేకపోతే మ్యూజియంలో కానీ ఇలాంటి ఫిషెస్ని అయితే మనం చూడలేమండి. రేర్గా కనిపిస్తుంటాయి కదా, మనకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ని చూసి, చిన్నవి, పెద్దవి, ఇంకా కలర్వి చాలా ఉన్నాయండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి ఫిషెస్ అయితే. ఇంకా వాటి పేర్లు అయితే మనకు తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అటు సైడు ఇటు సైడు అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చూపిస్తుంటే చాలా ఎగ్జైట్ అవుతూ చాలా ఎంజాయ్ చేస్తారు కదండి. ఇంకా మా పిల్లలైతే ఇదిగోండి చూడండి, ఎంత డ్యాన్స్ చేస్తున్నారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఇంకా ఈ ఫిషెస్ అయితే అసలు చాలా బాగున్నాయండి చూడ్డానికైతే. అవి అలా వాటర్లో తిరుగుతూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందండి, అంత బాగున్నాయి ఈ ఫిషెస్ అయితే. ఇంకా దీంట్లోని రియల్గా సాహస వీరుడు, సాగర కన్య లాగా థీమ్ చేసుకొని కూడా అక్వేరియంలో ఒక సాహస వీరుడు, ఒక సాగర కన్య కూడా కనిపిస్తుందండి. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. వాళ్ళైతే వాటర్లోనే అలా స్టేబుల్గా ఉండడం, ఇంకా అందరినీ మెప్పించడం, అందరినీ పలకరిస్తూ వాటర్లోనే ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేయించడం అంతా చాలా బాగుంది. మీరు అయితే ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అలా ఉండడం కూడా చాలా కష్టం అండి వాటర్లో అంతసేపు అయితే. కానీ వాళ్ళైతే గ్రేట్ అని చెప్పచ్చు.
ఇదంతా స్టార్టింగ్లో ఉన్న ఫిష్ అక్వేరియం అండి. ఇదంతా దాటుకొని లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది నేను సెకండ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.